సముద్రగిరి అనే ఒక అందమైన గ్రామంలో ఒక పెద్ద నది ఉంది. ఆ గ్రామంలో మనోజ్, హరిత అనే ఇద్దరు దంపతులుండేవాళ్లు. మనోజ్ చాలా తెలివైన వ్యక్తి. అతనికి ఆ ఊర్లోనే ఒక టిఫిన్ షాప్ ఉండేది. అతను ప్రతిరోజు ప్రపంచంలో జరిగే సంఘటనలు తెలుసుకొని వాటిని ప్రజలకు చెబుతూ ఉండేవాడు. ప్రజలంతా వాటిని విని వాళ్లలో వాళ్ళు, అరే, వీడేమైనా భూమి మీద కాకుండా ఆకాశం నుండి ఊడిపడ్డా ఏంటి? ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని గురించి చెబుతూ ఉంటాడు. వీడికి అన్నీ తెలుసన్న పొగరెక్కువ. అన్నీ తెలిస్తే ఇక్కడ టిఫిన్ వ్యాపారం ఎందుకు? ఏదైనా పట్టణంలో మంచి ఉద్యోగం చేసుకోవచ్చుగా అని అనుకుంటారు. అతని ముందు మాత్రం అన్నీ విన్నట్టుగా నటిస్తారు. మనోజ్ మాత్రం అతని గురించి ఎన్ని అనుకున్నా దాని గురించి అస్సలు పట్టించుకునేవాడు కాదు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు న్యూస్ పేపర్లో వాతావరణం గురించి రానున్న మరికొద్ది గంటల్లో భారీ వర్షాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. నదుల ఒడ్డున ఉన్న ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకి వెళ్లటం మంచిదని రాశారు. అది చదివిన మనోజ్ ఊరి ప్రజలతో, చూడండి, రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. మనం ఎందుకైనా మంచిది, ముందు జాగ్రత్తగా ఉండాలి. కానీ ప్రజలు మాత్రం అతని మాటలు పట్టించుకోలేదు. 24 గంటలు గడిచాయి. అక్కడ ఎలాంటి వర్షాలు కురవలేదు. అలా జరగడంతో ప్రజలందరూ అతన్ని తిట్టడం మొదలుపెట్టారు. మనోజ్ వాళ్ళ మాటలకి చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. అతని భార్య అతనితో, ఏవండి, ఎందుకలా ఉన్నారు? ఏం లేదు, 24 గంటల్లో వర్షం పడుతుందని చెప్పారు కదా, ఆ విషయాన్ని ప్రజలందరికీ చెప్పాను. అలాంటిదేమీ లేదని, తప్పుడు వార్తలు చెప్పానని అందరూ నన్ను తిట్టారు. కానీ వర్షాలు ఆగలేదని ఈరోజు కూడా పేపర్లో వచ్చింది. ఎందుకన్నా మంచిది, మనం సురక్షితంగా ఉండడం కోసం ఏదైనా పడవ లాంటిది తయారు చేసుకోవటం మంచిది అని చెప్పి తన దగ్గర ఉన్న కర్రలు, ప్లాస్టిక్ డబ్బాలతో ఒక పడవని తయారు చేసి ఉంచాడు. దానిని చూసిన ప్రజలంతా, ఈ ప్రపంచంలో ఇతన్ని మించిన వెర్రివాడు ఎక్కడా ఉండడనుకుంటా. ముందు ముందు రోజుల్లో ఇతను పిచ్చోడుగా మారిపోతాడేమో అంటూ హాస్యంగా మాట్లాడతారు. కానీ అతను మాత్రం వాళ్ల మాటలు పట్టించుకోలేదు. ఆ మరుసటి రోజే భారీ వర్షాలు కురవటం ప్రారంభమైంది. ఆ ఊరు నది ఒడ్డున ఉండడంతో అక్కడ నీళ్లన్నీ ఇళ్లలోకి వచ్చి ఇళ్లన్నీ మునిగిపోయాయి. చాలా మంది ఇళ్ల పైకప్పులు ఎక్కి వర్షంలో తడుస్తూ నుంచున్నారు. మనోజ్ ముందు జాగ్రత్త కోసం సిద్ధం చేసుకున్న పడవలో అతను మరియు అతని భార్య ఉంటారు. అంత భారీ వర్షంలో కూడా వాళ్ళు సురక్షితంగా ఉంటారు. అక్కడి ప్రజలు దాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయి వాళ్లలో వాళ్ళు, అయ్యో, మనమందరం మనోజ్ని తప్పుపట్టాం. అతని మాట కనుక విని ఉంటే మనం సురక్షితంగా ఉండేవాళ్ళం అని బాధపడ్డారు. ఒకతను దూరం నుండి మనోజ్తో, మనోజ్, నేను నా భార్య ఆ పడవలోకి రావచ్చా అని పెద్దగా కేకలు వేశాడు. అందుకు మనోజ్, రావచ్చు, కేవలం మీ ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఇదిగో, ఈ పడవని మీ దగ్గరికి తీసుకొస్తాను అంటూ ఆ పడవని అక్కడికి తీసుకువెళ్లి వాళ్ళిద్దరినీ కూడా ఆ పడవలో ఎక్కించుకున్నాడు. అలా అతన్ని చాలా మంది పిలిచారు. కానీ ఎక్కువ మంది కనుక ఆ పడవలోకి వస్తే పడవ మునిగిపోయే అవకాశం ఉంటుందని ఆ విషయం గురించి వాళ్ళకి చెప్పి వాళ్లతో, మీరేమీ భయపడకండి, నేను రక్షక దళం వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను. వాళ్ళు వచ్చి మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తానని చెప్పారు అని చెప్పాడు. అతని మాటలకి వాళ్లకు చాలా ధైర్యం వచ్చింది. కొంత సమయానికి అక్కడికి రక్షక దళం వచ్చి హెలికాప్టర్ సహాయంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మనోజ్ చేసిన పనిని అందరూ మెచ్చుకున్నారు. అందుకే ఎవరైనా మంచి మాటలు చెప్తే మనం తప్పక వినాలి.